అందరికీ నమస్కారం అండి. ఓం శ్రీ మాత్రే నమః. భగవంతుని నమ్మిన వారు ఎప్పుడూ చెడిపోరని ఎన్నో రకాల కథనాల ద్వారా తెలుసుకున్నాము. ఈ రోజు సాయిబాబా భక్తులు సాయిబాబా దగ్గర నుంచి ఎలాంటి సహాయాన్ని పొందారో ఈ కథలో తెలుసుకున్నాం ఫ్రెండ్స్. కథలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే వీడియో మీకు నచ్చితే వీడియోకి ఒక లైక్ వేయండి, షేర్ చేయండి, ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరవకుండా బెల్ బటన్ నొక్కి పెట్టండి ఫ్రెండ్స్. గొల్లెపాలెం అనే గ్రామంలో వెంకన్న అనసూయ అనే ఇద్దరు దంపతులు ఉండేవారు. వారిరువురికి కలిగిన సంతానం ఒక చిన్నారి, పేరు లలిత. తను 1వ క్లాస్ చదువుతూ ఉంది. వెంకన్న లారీ డ్రైవరు. తను సంపాదించిన ధనంతో తన కుటుంబాన్ని సంతోషంగా చూసుకునేవాడు. కొన్ని రోజుల తర్వాత వెంకన్న భార్య మళ్లీ గర్భవతి అవుతుంది. వెంకన్న లారీ డ్రైవర్ గా తను ఒక్కొక్కసారి 10-15 రోజులు కూడా వేరే ప్రదేశాలకు వెళ్లవలసిన పరిస్థితి వస్తుంది. అలాగే ఇప్పుడు కూడా అతను గోధుమ బస్తాల సరుకులు ఢిల్లీకి తీసుకెళ్లవలసిన అవసరం వచ్చింది. ఆ పని నిమిత్తము అతను కనీసము 10-15 రోజులు వెళ్లవలసిన పని తనకి వచ్చింది. అప్పుడు వెంకన్న ఆలోచిస్తూ ఉన్నాడు, నా భార్య గర్భవతి, ఇప్పుడు తనను నేను ఎలా వదిలి వెళ్ళాలి అని అనుకుంటాడు. ఇక ఇంతలో తన చిన్నారి పాప లలిత స్కూల్ నుండి ఇంటికి వస్తుంది. నాన్నగారు, ఈ రోజు నాకు ఏమీ హోంవర్క్స్ ఇవ్వలేదు, ఒక్క టీచర్ కూడా నాకు హోంవర్క్ ఇవ్వలేదు నాన్నగారు, ఈ రోజు నేను ఫ్రీ, నేను మీతో ఆడుకుంటాను అంటుంది. అప్పుడు వెంటనే అనసూయ వచ్చి, నానా నువ్వు పాలు బిస్కెట్ తిని ఆడుకో నాన్నగారితో అంటుంది. పాలు బిస్కెట్ తీసుకొని వచ్చి పాపకి అనసూయ పెడుతుంది. బిస్కెట్స్ తిని పాలు తాగి ఇక వాళ్ళ నాన్నగారితో ఆరుబయట దాగుడు పూతలు దండాకోల్ అని చిన్నపిల్లలు ఆడే ఆటలన్నీ తన తండ్రితో ఆడుకుంటుంది. అప్పుడు వెంకన్న, నానా లలితమ్మ నువ్వు వెళ్లి భోజనం చేయి నానా, భోజనం చేసి పడుకో అంటాడు. అలాగే నాన్నగారు అని ఇంటిలోనికి వస్తుంది. అనసూయ తన పాపకు భోజనం పెడుతుంది. పాప కొద్దిసేపటికి పడుకుంటుంది. అప్పుడు వెంకన్న అనసూయ వద్దకి వచ్చి, అనసూయ నేను గోధుమల లోడు తీసుకొని ఢిల్లీకి వెళ్లాల్సిన పని వచ్చింది, దానికి 10-15 రోజులు పడుతుందేమో, ఎలా మరి, నువ్వు చూస్తే గర్భవతివి, నిన్ను నేను ఇలా వదిలి వెళ్లడం నాకు ఇష్టం లేదమ్మా అంటాడు. సరే ఒక పని చేద్దాం, నువ్వు మీ అమ్మ వాళ్ళ ఇంటికి తీసుకెళ్లి నిన్ను పంపిస్తా, నేను లారీ సరుకు అక్కడ లోడ్ చేసి తిరిగి ఇంటికి వచ్చాక నేను మీ అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి నిన్ను తీసుకొస్తానమ్మా అంటాడు. అప్పుడు అనసూయ అంటుంది, ఏమండి నన్ను డాక్టర్ ఎక్కడికి వెళ్ళొద్దు, ప్రయాణం చేయొద్దన్నదండి, నేను మా అమ్మగారినే ఇక్కడికి తీసుకొస్తాను, నేను మా అమ్మకు రేపే కబురు పంపిస్తాను, మా అమ్మ 2 రోజులలో వచ్చేస్తుందండి, నేను ఎక్కడికి వెళ్ళనండి అంటుంది. సరే అనసూయ నీకెలా నచ్చితే అలా చెయ్యి, కానీ నేను లేని సమయంలో నువ్వు ఒంటరిగా నిన్ను విడిచి నేను వెళ్ళనమ్మా, నువ్వు మీ అమ్మగారిని తీసుకొచ్చుకున్నా పర్వాలేదు అంటాడు. ఇక వాళ్ళిద్దరూ ఆ రాత్రి భోజనం చేసి నిద్రపోతారు. 2 రోజులలో అనసూయ తల్లి శాంతమ్మ ఇంటికి వస్తుంది. ఏమ్మా అనసూయ, ఆరోగ్యం కులాసాయేనా, ఎలా ఉన్నావు, నీ ఆరోగ్య పరిస్థితి ఏంటి, మా మనవరాలేది, మా అల్లుడు గారేరి అని అడుగుతుంది. అమ్మా ప్రయాణం బాగా సాగిందా, ఎలా ఉన్నావమ్మా అని అనసూయ తన తల్లిని అడుగుతుంది. నేను బాగానే ఉన్నా నాన్న అంటుంది ఆ తల్లి శాంతమ్మ. మా అల్లుడు గారు ఏరమ్మా అని మళ్ళీ అడుగుతుంది. అల్లుడు గారు చిన్న పని మీద బజారుకి వెళ్లారమ్మా, పాపనేమో స్కూల్కి వెళ్ళిందమ్మా అని తల్లికి చక్కగా కాలు చేతులు ముఖం కడుక్కొని రా అమ్మా, భోజనం పెడతాను అంటుంది అనసూయ. ఇంతలో వెంకన్న రానే వస్తాడు. అత్తగారు బాగున్నారా, త్వరగా రమ్మని మిమ్మల్ని కంగారు పెట్టినానేమో అని అంటాడు. ఏం లేదు నాయనా, నువ్వు నీ పని చూసుకొని జాగ్రత్తగా ఇంటికి రా, నేను అనసూయను లలితమ్మను చక్కగా చూసుకుంటాను నాయనా, నువ్వు ఎలాంటి కంగారు పడకు అని అత్తగారు చక్కగా అల్లుడికి చెప్తుంది. ఇక అదే రోజు వెంకన్న తన లారీని తీసుకొని అంకంపాలకెళ్లి గోధుమలతో లోడంతా పూర్తి చేసుకొని ఆ లారీ లోడు గోధుమల లోడుతో తన ఢిల్లీ ప్రయాణం ప్రారంభిస్తాడు. ఇక తను లారీని నడుపుకుంటూ ఢిల్లీ వరకు చేరుకుంటాడు. అక్కడ గోధుమల సరుకును దింపివేసి తిరుగు ప్రయాణం అవుతాడు. వెంకన్న ఇక 2 రోజులైతే ఇంటికి వస్తాడు. ఆ మార్గ మధ్యంలో ఒక ప్రదేశంలో తను చాలా అలసిపోతాడు. ఇక లారీ నడపలేకపోతాడు. అలాంటి సమయంలో వెంకన్న
లారీ ఆపి తను ఆ లారీలోనే పడుకొని గాఢ నిద్రలోకి వెళ్ళిపోతాడు. అదే సమయంలో ఎక్కడి నుండి చూశారో ఏమో ఇద్దరు దొంగలు వెంకన్న లారీలోనికి చొరబడతారు. వెంకన్న గొంతు మీద కత్తి పెట్టి, నీ దగ్గర ఎంత డబ్బు ఉంటే అంత డబ్బు ఇచ్చేసేయ్ అని బెదిరిస్తారు. దానితో వెంకన్న, అయ్యా నేను పిల్లల గల్లవాణ్ణి, నా భార్య గర్భవతి, నాకు చిన్న పాప ఉంది, నా భార్యను నేను హాస్పిటల్కి తీసుకెళ్లాలి, నా బిడ్డ స్కూల్ ఫీజు కట్టాలి, నాకు చాలా బాధ్యతలు ఉన్నాయ్యా, నన్ను వదలంటయ్యా అని బ్రతికిలాడుకుంటూ లారీ దిగిపోతాడు. అయినా దొంగలు వినరు. వెంకన్న, డబ్బులు ఇస్తావా లేకపోతే నీ ప్రాణం తీస్తాము అని బెదిరిస్తారు. వదలంటయ్యా, వదలంటయ్యా, మీకు పుణ్యం ఉంటుంది, నేను 15 రోజులు చేసిన కష్టార్జితమయ్యా అని వేడుకుంటాడు. కానీ ఆ దొంగలు అస్సలు వినరు. వెంకన్న మనసులో, సాయిబాబా ఎక్కడున్నావయ్యా, నన్ను రక్షించవయ్యా, ఈ దొంగల బారి నుండి నన్ను కాపాడవయ్యా తండ్రి అని వేడుకుంటాడు. ఇంతలోనే ఆ దారి గుండా ఒక పోలీసు జీప్ వస్తుంది. అందులో నుండి ఒక పోలీసు అక్కడికి దిగుతాడు. ఏం జరుగుతుంది ఇక్కడ అని అడుగుతాడు. అప్పుడు వెంకన్న ఉన్నదంతా వివరిస్తాడు. ఆ పోలీస్ అప్పుడు, ఎక్కండి, జీప్ ఎక్కండి, స్టేషన్ కి తీసుకెళ్తాను అని వాళ్ళని బెదిరిస్తాడు. దానితో వెంకన్న, అయ్యా ఎక్కడి నుండి వచ్చారో ఏమో తెలియదు కానీ ఆ భగవంతుడే మిమ్మల్ని నా దగ్గరికి పంపించాడు, ఆ సాయిబాబానే మీ రూపంలో నా దగ్గరికి రప్పించాడయ్యా, ఆ సాయిబాబానే వచ్చాడు నా దగ్గరికి అని ఆ పోలీసుకి వెంకన్న ధన్యవాదములు తెలుపుకుంటాడు. అప్పుడు ఆ పోలీసు, జాగ్రత్తగా ఇంటికి వెళ్ళు నాయనా, నీ భార్య పిల్లలు జాగ్రత్త అనుకుంటూ ఆ పోలీసు ఆ దొంగలను జీప్ ఎక్కించుకొని వెళ్లిపోతాడు. ఇక వెంకన్న తిరుగు ప్రయాణం ప్రారంభిస్తాడు. ఆ పోలీసు ఎవరో కాదండోయ్, పోలీసు రూపంలో ఉన్న సాయిబాబా. వెంకన్న కొద్ది దూరం వెళ్ళగానే ఆ పోలీసు రూపంలో ఉన్న సాయిబాబాగా మారిపోతాడు. చల్లగా ఉండు నాయన అని దీవిస్తాడు. ఇక వెంకన్న 2 రోజులలో ఇంటికి చేరుకుంటాడు. వెళ్ళగానే అనసూయ అంటూ అక్కడ జరిగినదంతా చెప్తాడు. అప్పుడు అనసూయ చాలా సంతోషిస్తుంది. మనము బాబా భక్తులమండి, నమ్ముకున్న వాళ్ళను ఆ బాబా ఎప్పుడూ కాపాడుతూనే ఉంటాడు, నా కుటుంబాన్ని కాపాడిన ఆ బాబాకి నేను వెంటనే చూడాలనుందండి, వెంటనే మనము సాయిబాబా గుడికి వెళ్దామండి అంటుంది అనసూయ. వెంకన్న తన పాప స్కూల్ నుండి రాగానే పాపను ముద్దాడి క్షేమ సమాచారం కనుక్కొని ఇక భార్య బిడ్డతో తను సాయిబాబా గుడికి వెళ్లి సాయిబాబా దర్శనం చేసుకుని సాయిబాబాకు దండం పెట్టుకుంటాడు. నాయన, నన్ను నా కుటుంబాన్ని ఎల్లవేళలా ఇలాగే కాపాడు తండ్రి అని సాయిబాబాకు దండం పెట్టుకుని సాయిబాబాకు ధన్యవాదాలు చెప్పుకొని తిరిగి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు. ఇలా సాయిబాబా నమ్ముకున్న వాళ్ళను ఎప్పుడు తోడు నీడగా ప్రతి క్షణం అడుగడుగున వాళ్ళను కాపాడుతూనే ఉంటాడండి. అలా ఎన్నో నిదర్శనాలున్నాయి. కలియుగంలో భగవంతుడు తనను నామస్మరణ చేసినంత మాత్రానే, తన నామము మనం పలికినంత మాత్రానే, తనను మనము గుర్తు చేసుకున్నంత మాత్రాన్నే భగవంతుడు మనల్ని కరుణిస్తాడట. ఇది కలిమహిమ. భగవంతుని పూజించాలంటే ఎక్కడో అడవులకు వెళ్లి ధ్యానం చేయ అవసరం లేదండి. మనము దైనందిన జీవితంలో మన సంసార కార్యక్రమాలన్నీ సక్రమంగా నడిపించుకుంటూనే ధర్మ మార్గంలో ఉండి న్యాయబద్ధమైన పనులు చేసుకుంటూ మనం ఆ భగవంతుడిని శరణు కోరితే ఆ భగవంతుడు ఎప్పుడు ఎల్లవేళలా మనల్ని మన కుటుంబాన్ని చక్కగా చూసుకుంటాడని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదండి. ఓ చిన్నారి చిట్టి తల్లి, తన కుటుంబం పేదరికం వల్ల తల్లిదండ్రులు చదివించలేకపోతున్నారు. అలాంటి సమయంలో సాయిబాబా ఆ చిన్నారి తల్లికి అందించిన సహాయాన్ని ఈ కథలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. రాళ్లపాలెం అనే గ్రామంలో మురళి, కావ్య అనే దంపతులున్నారు. వారికి ఏకైక సంతానం ఒక కుమార్తె, తన పేరు మీనా. ఆ చిన్నారి తల్లి ఆడుతూ పాడుతూ ఎంతో ముద్దుగా అలా తిరుగాడుతూ చిలాకీగా ఉండేదండి. మురళి భార్య సర్కస్ చేస్తూ ఊరూరా తన జీవనం కొనసాగించేవారు. కాస్త పాప పెద్దదవుతూ ఉంటే పాపను కూడా తీసుకెళ్లేవారు. సర్కస్ లో పాప చేసే విన్యాసాలు చూస్తే ప్రజలు ఎక్కువగా డబ్బులు వేసేవారండి. దానితో మురళి తన బిడ్డను కూడా సర్కస్ కు విన్యాసాలు చేయడానికి తీసుకెళ్లేవాడు. అలా రోజులు గడుస్తూ ఉన్నాయి. ఆ చిన్నారి పాపకు చదువుకోవాలని ఉంది. అప్పుడు మురళి భార్య కావ్య అంటుంది, ఏమండి, మన అమ్మాయికి చదువుకోవాలని ఉంది, స్కూల్కి వెళ్తా అని అంటుందండి, మన పాపని సర్కస్ కి తీసుకెళ్లొద్దండి, మనమే ఎంత పని చేసినా మనకి పొట్ట గడవడం లేదు, మన పాప
చక్కగా చదువుకొని మనకంటే మంచిగా బ్రతకాలండి, మన అమ్మాయిని స్కూల్ కు పంపిద్దామండి అంటుంది మురళి భార్య కావ్య. దానితో మురళి అంటాడు, నువ్వు నేను చేస్తే సర్కస్ కు ఎవరొస్తారు? ఎవ్వరు రారు. మన పాప చేస్తుంది కాబట్టే ఆ మాత్రం డబ్బులు వస్తున్నాయి. ఈ మాత్రం 4 మెతుకులు మనం కడుపులో వేసుకుంటున్నామమ్మా. మన అమ్మాయిని సర్కస్ కి తీసుకెళ్లాల్సిందే అంటాడు. ఇలా కావ్య మురళి మాట్లాడుకుంటుంటే ఆ ఊరిలో ఉన్న ఒక ఫకీరు భిక్షాటనకై మురళి ఇంటి ముందు వస్తాడు. అమ్మా, ఎవరైనా ఉన్నారా? ఏమైనా ఉంటే పెట్టండి అమ్మా అంటాడు. ఇంతలో ఆ మాట విన్న మురళి బయటికి వస్తాడు. ఏమయ్యా, ఇంత గడ్డం పెంచుకొని తలబాగా కట్టుకుంటే అందరూ సాయిబాబాలు అయిపోతారా? తెల్లారితే ఈ భిక్షాటన ఏందయ్యా? ఏమీ లేదు, వెళ్ళిరా అంటాడు మురళి చాలా కోపంగా. పర్వాలేదు నాయన, కోపగించుకోకు, ఓం సాయిరాం అంటూ బాబా గారు వెళ్లిపోబోతుంటారు. ఇంతలో మీనా చిన్న ప్లేట్ లో అన్నము కూర తీసుకొని చకచకా నడుచుకుంటూ వస్తుంటుంది. బాబాగారు ఇదిగోండి, తీసుకోండి అన్నం అంటుంది. ఆ పాప ఇచ్చిన అన్నాన్ని కూరని తన గిన్నెలో వేసుకొని తన జోలలో పెట్టుకుంటాడు. అమ్మా, నువ్వు అనుకున్న కోరిక నెరవేరుతుంది తల్లి, చిట్టి తల్లి అంటూ ఓం సాయిరాం అంటూ ఆశీర్వదించి వెళ్లిపోతాడు. ఇక మర్నాడు మీనా ఆరుబయట కూర్చొని పలక పట్టుకొని ఏదో రాసుకుంటూ ఉంటుంది. అప్పుడు తల్లి వచ్చి, అమ్మా, మనం సర్కస్ కి వెళ్ళాలి కదమ్మా, బయలుదేరదాము, తయారవ్వు తల్లి అంటుంది. అమ్మా, నేను చదువుకోవాలి, నాకు చదువుకోవాలనుంది, నాకు ఫ్రీ సీటు కూడా వచ్చిందమ్మా, నేను బడికి వెళ్తాను, నేను సర్కస్ కు రానమ్మా అంటుంది. అది విన్న మురళి బయటికి వచ్చి, తల్లి, నీకు కావలసిన సీట్ ఇచ్చారు గాని కావలసిన పుస్తకాలు ఎవరిస్తారు, పెన్నులు ఎవరిస్తారు తల్లి? నీకు కావలసినవన్నీ నేను కొనించలేనమ్మా. ఇవన్నీ కొనుక్కోవాలంటే మనం సర్కస్ కి వెళ్ళాలి. సర్కస్ లో నువ్వు విన్యాసాలు చక్కగా చేయాలి, అప్పుడే డబ్బులు వస్తాయి తల్లి అంటాడు మురళి. అది విన్న చిన్నారి మీనమ్మ మనసు లోపల బాధపడుతూ తండ్రితో పాటు సర్కస్ కి ప్రయాణం అవుతుంది. అలా ఆ రోజు వాళ్ళు సర్కస్ కు ఒక ఊరికి ప్రయాణం చేస్తారు. అలా వాళ్ళు వెళ్తూ ఉంటే వాళ్ళకి సర్కస్ చేయడానికి అనుకూలమైన ప్లేసు దొరకదండి. అలా ఎక్కడైతే అనుకూలమైన ప్లేస్ దొరుకుతుందో అక్కడి వరకు అలా నడుచుకుంటూ వెళ్తారు. చివరికి ఎలాగోలాగా ఒక 4 కూడల మధ్య ప్రదేశం కనబడుతుంది. అక్కడ 2 కర్రలు పాతి దానికి ఒక తాడు కట్టి మురళి ఆ పాపకు ఒక కర్రనిచ్చి ఆ తాడుపై నడవమంటూ ఉంటాడు. ఆ విన్యాసం చూసిన ప్రజలు కొద్ది కొద్దిగా అక్కడికి వస్తూ ఉంటారు. అప్పుడు మురళి అంటూ ఉంటాడు, చిన్నారి చేసే విన్యాసాలు చూడండి, ఆ చిట్టి తల్లి పొద్దున్నుంచి సాయంత్రం వరకు అలా నడుస్తూనే విన్యాసాలు చేస్తుందండి. కరుణించి ఆ చిట్టి తల్లి పొట్టకి ఒక పెద్ద నోటు వెయ్యండి అంటూ మురళి అలా చెప్తూనే ఉంటాడు. కావ్య ఆ డోలు పట్టుకొని కొడుతూ ఉంటుంది. ఆ చిట్టి తల్లి ఆ పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఆ తాడు మీద కర్ర పట్టుకొని అలా నడుస్తూనే ఉంటుందండి. ఎవరు కొంతమంది డబ్బులు వేస్తారు, కొంతమంది డబ్బులు వేయరు. కాకపోతే ఆ చిన్నారి చేసే విన్యాసాన్ని చూసి అందరూ చక్కగా ఆనందిస్తూ ఉంటారు. ఇక రాత్రి వేళ అయ్యింది. ఇక వాళ్ళ సర్కస్ విన్యాసం ముగించుకొని ఇంటికి తిరిగి బయలుదేరి వస్తారు. ఇంటికి వచ్చాక కావ్యకు వంట చేసుకునే ఓపిక కూడా ఉండదు. అయినా సరే భోజనం చేయాలి కదండి. ఇక తను కావ్య ఓపిక తెచ్చుకొని తన కుటుంబానికి వంట చేసి భోజనం పాపకు తినిపిస్తుంది. ఇంకా తన భర్తకు పెట్టి తాను కూడా భోజనం చేసి ఇక ఆ నైట్ పడుకుంటారండి. తెల్లవారుతుంది. తెల్లవారాక మళ్ళీ మీనమ్మకి చదువుకోవాలన్న ధ్యాస పడుతుంది. మనసులో చాలా బాధగా ఉంది. అందుకని ఆ చిన్నారి తల్లి అలా నడుచుకుంటూ వెళ్లి ఒక చెట్టు కింద కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. అంతలో బాబా గారు అటువైపు నుండే నడుచుకుంటూ వస్తాడు. ఏంటి తల్లి, ఎందుకు ఏడుస్తున్నావురా అని అడుగుతాడు బాబా. బాబా గారు, నాకు చదువుకోవాలని ఉంది, కానీ మా నాన్నగారు పుస్తకాలు పెన్నులు కొనించే స్తోమత లేక నన్ను బడికి పంపించట్లేదు అంటూ ఆ పాప చాలా ఏడుస్తూ ఉంటుంది. అది విన్న బాబా గారు, చిట్టి తల్లి, నువ్వు నా కడుపు నింపావురా, నువ్వు ఏడిస్తే నేను ఊరుకుంటానా? నువ్వు ఎవ్వరికీ చెప్పకు, నీకు పుస్తకాలు పెన్నులు నేను కొనిస్తా అంటూ బాబా అలా కొన్ని మంత్రాలు చదువుతూ కొన్ని పుస్తకాలు పెన్నులు అక్కడ సృష్టిస్తాడు. అవి చూసిన చిట్టి తల్లి చాలా సంతోషపడుతుంది. ఇంతలో మురళి తన పాపను వెతుక్కుంటూ ఆ చెట్టు దగ్గరికి వస్తాడు. ఫకీర్ గారు, ఇక్కడికి కూడా వచ్చారా? మీరు మమ్మల్ని వదిలేలా లేరు అనుకుంటూ మనసులో అనుకుంటాడు మురళి.
చిట్టి తల్లి మనము సర్కస్ కి వెళ్ళాలి కదా అని బిడ్డను తనతో పాటు సర్కస్ చేయడానికి తీసుకెళ్లిపోతాడు మురళి. ఇక అలా కొన్ని రోజులు ఆ పాప మనసులో చదువుకోవాలని ఉన్నా తండ్రి మాటను కాదనలేక ఆ అమ్మాయి అలా సర్కస్ విన్యాసం చేస్తూ ఉంటుంది. ఒకరోజు సర్కస్ ముగించుకుని ఇంటికొచ్చి భోజనం చేసి పడుకున్నాక మురళికి అర్ధరాత్రి అయ్యాక దగ్గు ప్రారంభమైతుంది. ఈ చిట్టి తల్లి ఏదో చిన్న పుస్తకం పట్టుకొని అలా ఏదో అక్షరాలు చదువుకుంటూ ఉంటుంది. ఆ సమయంలో అలా మురళి దగ్గుతూ ఉంటే ఆ చిట్టి తల్లికి భయమేస్తుంది. ఇంతలో కావ్య కూడా లేచి ఏమైందండి ఏమైందండి అని అడుగుతుంది. ఆ దగ్గు కంటిన్యూస్ గా అలా దగ్గుతూనే ఉంటాడు మురళి. దానితో ఆ తల్లి ఆ పిల్ల చాలా ఏడుస్తారు. వెంటనే కావ్య, చిన్నారి మీనమ్మ, నువ్వు పక్కనే డాక్టర్ ఉన్నాడు కదా, ఆ డాక్టర్ అంకుల్ దగ్గరికి వెళ్లి ఏమైనా టాబ్లెట్లుంటే అడిగి తీసుకురా తల్లి అని చెప్తుంది. దానితో ఆ చిన్నారి డాక్టర్ వద్దకి వెళ్తుంది. కానీ తలుపు వేసి ఉంటుందండి. ఆ తలుపును కొడుతూ ఉంటుంది. అయినా ఎవ్వరూ తలుపు తీయరు. ఇక ఏమీ చేయలేక ఆ చిన్నారి మీనమ్మ ఇంటికి వచ్చి డాక్టర్ గారు లేరమ్మా, తలుపు కొట్టినా ఎవ్వరు తెరవట్లేదు అంటుంది. మురళి దగ్గు మాత్రం అలా వస్తూనే ఉంది. ఇక ఆ తల్లి పిల్ల ఎంతో బాధపడుతూ సాయిరాం సాయిరాం అని ప్రార్థన చేసుకుంటూ ఉంటారు. ఇంతలో ఫకీరు అక్కడికి రానే వస్తారు. ఏమైందమ్మా చిన్నారి మీనమ్మ అని అడుగుతాడు. బాబా గారు, మా నాన్నగారికి దగ్గు చాలా సేపటి నుంచి అలా దగ్గుతూనే ఉన్నారు. మాకు మా నాన్నగారు తప్ప ఎవరూ లేరు. మా నాన్నగారికి ఏమన్నా అయితే మేము అనాథలమైతాం బాబా గారు. మా నాన్నగారికి ఎలాగో అలాగా చేసి దగ్గు తగ్గించండి అని ఆ మీనమ్మ అడుగుతుంది. దానితో బాబా గారు ఆ మురళి ఛాతిపై చెయ్యి పెట్టి ఏదో కొన్ని మంత్రాలు చదువుతూ ఉంటారు. మురళి దగ్గుతూ ఉన్నప్పుడు మురళి నోట్లో నుంచి ఏదో నల్లని మసిలాంటి గాలి బయటికి వస్తుంది. అది బాబా శరీరంలో కలుస్తుంది. కొంత సమయం కాగానే మురళి దగ్గు తగ్గుతుంది. కానీ బాబా గారు దగ్గడం ప్రారంభమవుతుంది. దానితో మురళికి అర్థమవుతుంది, ఇన్ని రోజులు మన ఇంటికి వచ్చి భిక్షం అడుక్కున్నది సాక్షాత్తు ఆ సాయిబాబా, ఆ భగవంతుడు. నేను గుర్తించలేకపోయాను తండ్రి అంటూ బాబాకి దండం పెట్టుకుంటారు ఆ కుటుంబం అంతా. అప్పుడు సాయిబాబా సాయిరాం అనుకుంటూ అలా నవ్వుతూ వెళ్లిపోతాడు. ఇక తెల్లవారి మురళి తన అభిప్రాయాన్ని మార్చుకుంటాడు. నా చిట్టి తల్లిని నేను చదివించుకుంటాను. నేను ఎంత కష్టపడైనా డబ్బులు సంపాదించి నా తల్లిని మంచి విద్యావంతురాలను చేస్తానని అనుకుని ఇక ఆ అమ్మాయిని, ఆ చిన్నారిని బడికి పంపించడం ప్రారంభిస్తాడు. చక్కగా మీనమ్మ చదువుకొని అలా వృద్ధిలోకి వస్తుంది. ఆ కుటుంబము బాబా దయ వల్ల ఎంతో సంతోషంగా ఉంటారండి. సాయి సాయి అన్నా చాలు, ఆ బాబా ఎప్పుడు మన చుట్టూనే తిరుగుతూ ఉంటాడు. మనల్ని ఒక రక్షణ కవచంలా కాపాడుతూ ఉంటాడండి. ఓం సాయిరామ్. ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక ఈ కథ నచ్చితే ఒక లైక్ వేయండి, షేర్ చేయండి, ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరవకుండా బెల్ బటన్ నొక్కి పెట్టండి ఫ్రెండ్స్. అప్పుడే నేను చేసే ప్రతి లేటెస్ట్ వీడియో మీ మొబైల్ కి నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఉంటానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.